హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నానండి. హౌ ఆర్ యూ? ఫైన్ సార్, ఫైన్. సార్ జెట్లీ ఏంటి సార్ జెట్లీ? జెట్లీ ఈజ్ అవుట్ అండ్ అవుట్ ఫుల్ కామెడీ థ్రిల్లర్ అండి. సో 100% ఆడియన్స్కి ఈ సినిమా ఫుల్ నవ్విస్తుందని కోరుకుంటున్నాను. అలానే కొద్ది థ్రిల్లింగ్ మూమెంట్స్ కూడా ఉంటాయి సినిమాలో. ఒక మంచి స్టోరీ ఉంది ఇందులో. సో ఆ స్టోరీ ఆర్క్ కూడా కంఫర్టబుల్గా నీట్గా ఎంత ఉండాలో అంతవరకు ఉంది. సో ఇది డెఫినెట్గా ఆడియన్స్ని మెప్పిస్తుందని కాన్ఫిడెన్స్తో ఇది దింపుతున్నాం. ఆఫ్ ది బెస్ట్ సార్. నెక్స్ట్, ఎక్కువగా ఈ మధ్యకాలంలో మలయాళం సినిమాలు, తమిళ సినిమాలు వస్తున్నప్పుడు మన తెలుగు టైటిల్స్ లేదనేది ఒక టాక్ వినబడుతుంది. మన తెలుగు సినిమాకి మన తెలుగు ప్రొడ్యూసర్, తెలుగు హీరోలు టైటిల్ ఏంటి? టైటిల్ అనేది ప్యూర్లీ అవుట్ అండ్ అవుట్ డైరెక్టర్ డిస్క్రిప్షన్ అండి. అది ఈ సినిమా మీరు చూసిన తర్వాత మీకు ఈ సినిమాకి జెట్లీ అనే టైటిల్ కొంచెం యాప్ట్ అనేది డెఫినెట్గా మీకు అనిపిస్తుందండి. సో అంటే హీరో క్యారెక్టరైజేషన్ కొంచెం జెట్లీ మార్షల్ ఆర్ట్స్ యాక్టర్ కింద ఉంటుంది కొంచెం. సో కానీ తను కాదు. సో అందుకే సత్య ఇస్ నాట్ జెట్లీ అని పెట్టడం జరిగిందండి. అంటే కామన్గా చాలా సినిమాలు, పెద్ద సినిమాలు కానీ చిన్న సినిమాలు కానీ ఒక కమెడియన్ డేట్ దొరక్క పోస్ట్ పోన్ అయ్యే సందర్భాలు చాలా చూస్తున్నాము. మీకు కూడా ప్రాక్టికల్గా కొన్ని ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది. కానీ ఈ కమెడియన్స్ని ఈ ప్యాడింగ్ తోటి ఇలా సినిమా చేయటం కొద్దిగా రిస్క్ అనిపించలేదా? అంటే రిస్క్ అనిపించిందండి. అసలు వర్కౌట్ అవుతుందా అవదా, అసలు టేక్ ఆఫ్ అవుతుందా లేదా అనేది డౌట్, క్వశ్చన్ మార్క్ మాకు ముందు నుంచి ఉందండి. ఇది ఎప్పుడో మేము ఏప్రిల్ మేలో అనుకున్నాం ఈ సినిమాని చేద్దామని చెప్పేసి. సో మేలో అనుకుంటే అది ఆ టైంలో డేట్స్ అడిగాము. మొత్తం మాకు ఒక 50 days ప్లస్ కావాల్సి వస్తుందని సత్య గారిని అడిగాము. అయితే ఆయన అన్నాడు 50 days ఇవ్వడం కష్టం అవుతుంది, నేను కొంచెం ఒక పీరియడ్ ఆఫ్ టైం నేను దాన్ని స్ప్రెడ్ చేస్తాను అన్నాడు. ఒక పీరియడ్ ఆఫ్ టైం స్ప్రెడ్ చేస్తే ఎట్లా కుదురుతుంది, వర్కౌట్ కాదు, మాకు బల్క్ డేట్స్ కావాలి, నువ్వు ఇస్తానంటే ఈ సినిమా చేద్దాం, లేదంటే లేదు అని క్లియర్గా చెప్పేశానండి నేను. సో ఈ సైడ్ మరి చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి, చాలా సినిమాలు ఉన్నాయి అని తన డేట్స్ డైరీ చూసుకొని ఆల్మోస్ట్ సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఫుల్ ప్యాక్డ్. ఈ 5 monthsలో కూడా మీకు ఒక 20 days అంత ఇవ్వగలుగుతాను నేను అప్రాక్సిమేట్గా, దానికంటే ఎక్కువ ఇవ్వలేను అన్నాడు. అలా అయితే సినిమా ఎట్లా వర్కౌట్ అవుతుంది, అవ్వదు కదా, మరి దీన్ని ఏదో ఒకటి ఆలోచన చేసి నాకు డేట్స్ ఇస్తానంటే సినిమా చేస్తాం, లేదా లేదని చెప్పడం. నేను కానీ రితేష్ కానీ అదే చెప్పాము. చెప్తే తను ఏమన్నాడంటే, సరే అయితే నేను ఈ సినిమా నన్ను లీడ్ కింద పెట్టి చేస్తున్నప్పుడు నేను దీన్ని ఫుల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి ఈ కమిట్మెంట్స్ అనేది నేను వదులుకోలేను కదా, ఆల్రెడీ కమిటెడ్ రోల్స్ అన్నీ. సో ఇప్పటి నుంచి ఫర్దర్గా మూవీస్ నాకు ఏం ఆఫర్స్ వచ్చినా నేను యాక్సెప్ట్ చేయను. సో దాట్ వే ఐ విల్ బికమ్ ఫ్రీ ఫ్రమ్ నవంబర్ ఆన్వర్డ్స్. మీరు నవంబర్ నుంచి పెట్టుకోండి, ఇంకా నాకు వేరే సినిమాలు ఏమి ఉండవు. ఒక్క సినిమా మటుకు ఉంటే ఉండొచ్చు, త్రివిక్రమ్ గారిది, అది ఏదో సెప్టెంబర్ అక్టోబర్లో స్టార్ట్ అంటున్నారు. అది వస్తే మటుకు కొంచెం మధ్యలో కొంచెం డిస్టర్బెన్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, లేదంటే తత్మయాన్ని మటుకు నేను ఇంకా వేరేదేమీ యాక్సెప్ట్ చేయను అన్నాడండి. సో అలాగా నవంబర్ నుంచి బల్క్ డేట్స్ ఇచ్చాడండి మనకి. లక్కీలీ, ఫార్చునేట్లీ త్రివిక్రమ్ గారి సినిమా కొంచెం డిలే అవ్వడము, సో ఆయన స్టార్ట్ అయ్యే టైంకి మా సినిమా అయిపోవడము, అలానే కాంబినేషన్ డేట్స్ ఏదైతే ఉన్నాయో సత్యాకి వెన్నెల కిషోర్ మధ్యలో కాంబినేషన్ డేట్స్లో కూడా ఒక 2 రోజులు డిస్టర్బ్ అయింది. అది కూడా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సబ్సిక్వెంట్ కాంబినేషన్ డేట్స్ ఇంకా తత్మ ఆర్టిస్టులు అందరూ మనకి బాగానే దొరికారండి, ప్రాబ్లం లేకుండా అనమాట. సో అలా ప్లాన్ చేస్తే ఈ సినిమా మాకు అంటే ఒక విధంగా అలా ప్లాన్ చేయడం వల్ల ఫాస్ట్ కూడా అయిపోయింది సినిమా. ఈ విషయంలో రాజమౌళి గారితో ఉన్న జర్నీ మీకు ఏమన్నా కొద్దిగా ఉపయోగపడిందా? ఆయన కూడా హీరోలు అందరినీ బల్క్గా బ్లాక్ చేస్తుంటారు కదా. ఆయన స్థాయి వేరు, మా స్థాయి వేరు. మనకి అసోసియేషన్ ఉంది కాబట్టి కొద్దిగా మీకు కూడా జనరల్గా ఎలా ఉంటుందంటే ఏ హీరో అయినా బల్క్గానే అవైలబుల్ ఉంటాడు కదండి. ఇప్పుడు ఈ మధ్యన కొంతమంది హీరోలు 2-3 సినిమాలు సైమల్టేనియస్ చేస్తున్నారు కానీ, బట్ అదర్వైజ్ ఒక సినిమాకి కమిట్ అవుతే ఆ సినిమా అయ్యేదాకా దాంట్లోనే ఉంటారు కదా. సో బట్ కమెడియన్స్ అలా కాదు కదండి. వాళ్ళు కమెడియన్స్ అవ్వనండి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వనండి, వీళ్ళందరూ అన్ని సినిమాల్లో ఎక్కడో ఒక చోట ఏదో రోల్ ఉంటుంది. సో వీళ్ళు బల్క్ డేట్స్ దొరకడం ఇంకా కష్టం డైరెక్ట్ హీరోల కంటే. అదే మీరు ఏం చేసి వాళ్ళని అదే ఇదే ప్లానింగ్ అండి. ఫర్దర్గా మూవీస్ ఒప్పుకోలేదు అంటే, ఇఫ్ సత్య స్టార్టెడ్ యాక్సెప్టింగ్ అదర్ మూవీస్ దెన్ యూ వుడ్ హావ్ నెవర్ బీన్ ఫ్రీ. ఎప్పుడు ఫ్రీగా ఉండేవాడు కాదు, ఎప్పుడు ఇలానే మంత్లీ 5 days 6 days అలా దొరికేదేమో మాకు. ఆయన ఎన్ని ఆఫర్స్ వచ్చినా ఇంకా నేను చెయ్యను, నేను సొంత సినిమా, నన్ను మెయిల్ లీడ్ కింద పెట్టి చెట్లీలో చేస్తున్నారు కాబట్టి నేను డేట్స్ నేను చేయలేను అని అందరికీ వేరే వచ్చిన ఆఫర్స్ అని వదిలేసుకున్నాడండి. దానికి తగ్గట్టుగా మీ మీటర్ కూడా పెరిగిందా? మీటర్ ఏముంది, నేను లీడ్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, ఆయన రీజనబుల్గానే ఉన్నాడులేండి. సార్ ప్రజెంట్
థియేటర్ మార్కెట్ అంతగా లేదనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఒక మిడ్ రేంజ్ హీరోతోటి ఒక ఒక కొద్దిగా సాటిస్ఫైడ్ ఉన్న బడ్జెట్ తోటి సినిమా తీయటం ఎంతవరకు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కరెక్ట్? థియేట్రికల్ రెవెన్యూస్ లేవు అనడానికి కూడా కరెక్ట్ కాదండి ఒక విధంగా. ఎందుకంటే పెద్ద హిట్ అయిన సినిమాలు ఎంత కలెక్ట్ చేయగలుగుతుందో చూపెడుతున్నాయి. దురేందర్ అవనండి, లేదంటే మనకి ఇంతకుముందు పుష్ప అవనండి. పుష్ప టైంలో కూడా అదే అన్నారు, థియేటర్కి ఎవరు వెళ్తలేదు, అంతా మొత్తం ఓటీటీలో ఇంట్లోనే చూస్తున్నారు అన్నారు. బట్ ఒక 1,800 crores గ్రాస్ ప్లస్ చేసింది. అలానే దురేందర్ కూడా ఆల్మోస్ట్ క్రాస్ 1,800 crores అంటున్నారు. సో అలాగా థియేటర్ గోయింగ్ ఆడియన్స్ ఉన్నారండి, కానీ వాళ్ళు ఏమంటే సెలెక్టివ్ అయిపోయారండి. కొన్ని సినిమాల వరకు చూద్దాము. ఇప్పుడు మొన్న పండగకు వచ్చిన సినిమాల్లో అంతా మరి థియేటర్స్ అనేది మొత్తం టోటల్గా అన్ని ఫుల్, ఆల్ మూవీస్ 4-5 మూవీస్ రిలీజ్ అవుతాయి, అన్నీ కూడా బాగా హౌస్ఫుల్స్లే వెళ్ళాయి కదండి. సో స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ టైమింగ్స్, హాలిడేస్ టైంలో, ఫెస్టివల్ టైమ్స్ ఆర్ వీకెండ్ టైమ్స్, ఈ టైంలోనే కేటర్ చేస్తున్నారండి సినిమాకి వెళ్ళడానికి. అదే సినిమా చాలా బాగుంది, అద్భుతమైన సినిమా, ఒక పాన్ ఇండియా లెవెల్లో చాలా 4 గంటలైన సినిమా చూడొచ్చు అనే టైప్ ఆఫ్ సినిమాలు వచ్చినప్పుడు ఎప్పుడు టికెట్లు దొరికితే అప్పుడు వెళ్ళి చూస్తున్నారు, కలెక్షన్స్ అనేది కనపడుతున్నాయండి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు స్మాల్ మూవీస్ అండ్ ఎవ్రీథింగ్, డెఫినెట్గా ఇంపాక్ట్ అనేది మిడ్ రేంజ్ మూవీస్ అవనండి, స్మాల్ మూవీస్ అవనండి, ఇంపాక్ట్ అనేది ఉందండి. మాకు ఆంధ్ర కింగ్ తాలూకాలో మాకు కనపడింది. మాకు సినిమా బాగుందని చెప్పినా సరే వెళ్ళలేదు. ఎందులో థియేటర్లో ఇంట్లో చూద్దాం అనుకున్నారో మరి, లేదా మరి టైమ్ ఆఫ్ ద రిలీజ్ కరెక్ట్ కాదో మరి మాకు తెలియలేదు. కానీ బట్ ఫెస్టివల్ టైమ్స్ రిలీజ్ అయిన మూవీస్ అన్నిటికీ మరి బాగానే జనాలు వెళ్ళడం అనేది జరిగింది. సో సంథింగ్ విచ్ నీడ్ టు స్టడీ మోర్. అంటే ఇక్కడ ఒక విషయం అడుగుతా అండి, పెద్ద బ్యానర్ని మీరు లీడ్ చేస్తున్నారు, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, మీరు అన్ని విషయాల మీద మీకు చాలా అవగాహన ఉంటుంది. టార్గెట్గా ఒక సంక్రాంతి, దసరా, లేకపోతే ఒక క్రిస్మస్ ఇలాంటి అకేషన్లో మాత్రమే అందరు హీరోలు ఒకేసారి రావాలి అని రావటం కరెక్టే అంటారా? ఎందుకంటే ఇప్పుడు మొన్న సంక్రాంతి తర్వాతకి మళ్ళీ చూసుకుందామంటే అరేంజ్గా థియేటర్కి వచ్చిన సినిమా లేదు. ఎక్కడ లోపం జరుగుతుంది అంటే మేక్ హే వైల్ సన్ షైన్స్ అంటారు చూసారు, అలాగా ఫెస్టివల్ పీరియడ్ అనేది అది ఒక ఆ టైంలో డబ్బులు అనేది వస్తాయి. సినిమా బాగా లేకపోయినా బాగా ఓకే అన్నా సరే వచ్చేస్తారు. ఎందుకంటే ఆ టైంలో మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్ కూడా ఫెస్టివల్ ఎంజాయ్ చేసుకుంటూ సినిమాకి వెళ్ళడం అనేది అదొక అనువాయితీగా అయిపోయింది. కాబట్టి ఆ టైంలో వస్తే బాగుంటుందని అందరికీ ఉంటుందండి కోరిక. సో బట్ కొంతమంది సక్సెస్ఫుల్గా ఆ డేట్లు బ్లాక్ చేసుకోగలుగుతున్నారు, కొంతమంది చేసుకోలేకపోతున్నారు. ఆ టైంలో వచ్చిన వాళ్ళు అడ్వాంటేజెస్ చాలా రీప్ చేసుకున్నారు కూడా, అది డౌట్ లేదండి అందులో. సో బట్ ఇట్స్ అన్ఫార్చునేట్, బికాజ్ మూవీ బాగుంది అంటే ఏ టైంలో రిలీజ్ చేసినా చూస్తే బాగుంటుంది, థియేటర్కి వెళ్ళి చూస్తే బాగుంటుంది అనేది ప్రొడ్యూసర్స్ కోరుకుంటారు. బట్ ఫెస్టివల్ జనవరి అయిన తర్వాత మళ్ళీ ఏ సినిమాలు కూడా థియేటర్లో అంత కలర్ లేకుండా లేదు. సో సంథింగ్ విచ్ ఇస్ వెరీ అంటే ఇది అలార్మింగ్ థింగ్. మేకర్స్ ప్లానింగ్ లోపమా, లేదంటే డైరెక్టర్స్ సరైన ఇది లేకపోవటమా, వ్యూ లేకపోవటం? అంటే మేకర్స్ ప్లానింగ్ అదేం లేదండి ఇందులో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోవడం ఏంటంటే, పెద్ద సినిమాలకు ఉండే మార్కెట్ ఎప్పుడు ఉంటుందండి ఆడియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద వాళ్ళు March 30th వచ్చి ఉంటే 100% స్వీప్ చేసేదండి, ఆర్ April 26th వచ్చినా స్వీప్ చేసేది. ఇప్పుడు April 30th సార్, March 26th కానీ April 30th కానీ వచ్చినా స్వీప్ చేసేది. ఎందుకంటే ఆ సినిమాకి ఎక్స్పెక్టేషను, వెయిటింగ్ పీరియడ్, అందరూ యాంటిసిపేట్ చేస్తున్న మూవీ అండి. అలాంటి సినిమాలు రావడం లేదు. అంటే వచ్చినా సరే అన్నీ ఒకటేసారి క్లబ్ అయిపోయి ఒకటే బంచ్లో పడిపోవడం అనేది జరుగుతుంది. కొంచెం స్పేస్ అవుట్ చేసుకుంటే బాగానే ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ పెద్ద మళ్ళీ నెక్స్ట్ మంత్కి వెళ్ళింది అనుకోండి, జూన్లోకి వెళ్ళింది. బట్ 100% యూ విల్ సీ అగైన్ దేర్ పీపుల్ గోయింగ్ టు ద థియేటర్స్. అంటే అలాంటి పెద్ద హీరో సినిమా ఏదో వచ్చినా వెళ్తారండి. అందుకని మేజర్ రెవెన్యూస్ అన్నీ అక్కడి నుంచి వస్తాయి కదండి. థియేటర్స్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, అంతా అదే మెయిన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూస్. 80% ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ రెవెన్యూ కమ్స్ ఫ్రమ్ ది బిగ్ హీరోస్. అందరికీ మంచి సినిమా అన్న వెంటనే వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను అంతే. అంటే సరైన పెద్దదా ఉండి చిన్నదా ఉండి మంచి సినిమా అంటే వస్తే, మలయాళం ఇండస్ట్రీ ఉంది, మన వాజా 200 crores చేసింది అంటున్నారు. అంతకుముందు ఎన్నో నెంబర్ ఆఫ్ మూవీస్ 100 crores ప్లస్లు చేసాయి. సో ఆ కల్చర్ ఇక్కడ కూడా వచ్చిందనుకోండి, ఇట్ విల్ హెల్ప్ ద ఇండస్ట్రీ. అంటే మన దగ్గర పెద్ద సినిమాలు, వాళ్ళ దగ్గర పెద్దవి ఉండవు, మన దగ్గర పెద్ద సినిమాలు ఉంటాయి, ఇవి కూడా ఉన్నాయి అనుకోండి, డెఫినెట్గా హెల్ప్ అవుతుందండి మనకి.
ఇప్పుడు మీరు నోటీస్ చేసినంత వరకు మలయాళం ఇండస్ట్రీకి మన టాలీవుడ్ ఇండస్ట్రీకి డిఫరెన్స్ ఏంటంటారా? డిఫరెన్స్ ఏం లేదండి. ఇప్పుడు ఆడియన్స్ పర్సెప్షన్ అండి, అంతేనండి. మన వాళ్ళు కొంచెం మోర్ ఆఫ్ కమర్షియల్ మూవీస్ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ మన వాళ్ళకి. అక్కడ కంటెంట్ డ్రివెన్ మూవీస్, మా సినిమా అంటే సినిమాలాగా ఉండాలి అనుకునే వాళ్ళు, కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోయినా సినిమాని చూద్దాం అనుకునే వాళ్ళు మలయాళం ఆడియన్స్ కొంచెం మోర్ సెలెక్టివ్ ఆన్ దోస్ లైన్స్. కాబట్టి అక్కడ అన్ని సినిమాలు ఆడతాయండి. అంటే అక్కడ ఇప్పుడు అలానే అక్కడ కమర్షియల్ మూవీస్ ఆడదని కానీ పుష్ప 2 ఆడింది, అలా నెంబర్ ఆఫ్ మూవీస్ ఆడేయండి. బట్ అట్ ది సేమ్ టైం దే ఆడియన్స్ గివ్ మోర్ ప్రిఫరెన్స్ టు కంటెంట్. ఓటీటీ ఇంపాక్ట్ ఇక్కడ అక్కడ ఏమన్నా ఉంటుందంటారా? అక్కడ ఓటీటీ అనేది వాళ్ళకు చాలా లీస్ట్ బాదర్. వాళ్ళకి థియేటర్ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. మనకు థియేటర్ ఒకప్పుడు థియేటర్ బాగుండేది, శాటిలైట్ బాగుండేది. ఇప్పుడు శాటిలైట్ అనేది క్రమంగా అది తగ్గిపోయింది. దాని తర్వాతకి థియేటర్ కూడా క్రమంగా తగ్గిపోతుంది. ఈ అంటే ఓటీటీ వల్ల తగ్గుతుందని నేను అనుకోవట్లేదండి. ఓటీటీ వల్ల తగ్గుతుంది అనుకోవట్లేదు. స్లోగా లైఫ్ స్టైల్స్ ఆఫ్ ద పీపుల్ బిజీ అయిపోవడం, టైం దొరకకపోవడం, ఒక కంబర్సమ్ ప్రాసెస్, థియేటర్కి వెళ్ళడం, థియేటర్ ట్రాఫిక్ అవనండి, ఇంకేదైనా అవనండి, తర్వాత ఎక్స్పెన్సివ్ అఫేర్ అయిపోవడము, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా రోల్ ప్లే చేస్తుంది అనుకుంటా. సో సెలెక్టివ్గా వెళ్తే సరిపోతుంది కదా, పెద్ద సినిమాలు వచ్చినప్పుడు బాగున్నాయని, మంచిగా చాలా బాగున్నాయని అన్నప్పుడు వెళ్ళి థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసుకుందాం అన్న కల్చర్ వచ్చింది అని నేను అనుకుంటున్నాను ఇక్కడ. సరే, సంవత్సరానికి 10 పెద్ద సినిమాల కన్నా ఎక్కువ రావు. సరే, ఆ టాపిక్ మనం పక్కన పెడితే మన జెట్లీ గురించి మాట్లాడదాం. ఆ టాపిక్ తర్వాతకి మాట్లాడదాం. జెట్లీ ఇప్పుడు సత్యాన్ని మీరు మెయిన్ లీడ్గా తీసుకోవటానికి సత్యాన్ని బేస్ చేసుకొని కథ డ్రైవ్ చేశారా, లేదంటే డ్రైవ్లో సత్యాన్ని ఇన్సర్ట్ చేశారా? లేదండి, సత్యాన్ని బేస్ చేసుకొని కథని ట్వీక్ చేశాడండి. ఓకే. అది కథ సేమ్ అంటే పెద్ద హీరో చేసినా, ఈ సత్య చేసినా కథ వరకు అంతే ఉందండి. కానీ సత్య క్యారెక్టరైజేషన్ సూటబుల్గా ఆ కథని ట్వీక్ చేసి వేరియస్ నెంబర్ ఆఫ్ కామెడీ ఎలిమెంట్స్ పెట్టి ఆ కామెడీ టైమింగ్ ఉండేలాగా దాన్ని ప్లాన్ చేశాడండి. బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ద మూవీ ఇస్ ద సేమ్ ఓన్లీ అండి. అంటే హీరో బాత్రూంలో లెగడం, తను ఎవడో తను మర్చిపోవడం అనేది అది పెద్ద హీరోతో చేసిన అలానే ఉండేది, దీంతో చేసిన అలానే ఉండేది. దాని తర్వాత దాన్ని ఎలా ట్రీట్మెంట్ వేరియేషన్ అండి బేసిక్గా. ఏంటి సార్, మీరు రితీష్ తోటి ట్రావెల్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు అంటే ఎక్కడ మీ ఇద్దరికి సింక్ అయింది? అంటే స్టార్టింగ్ మత్తువదలరాతోనే సింక్ అయిపోయిందండి. దాని తర్వాత ఆయన నాతో కంఫర్టబుల్గా ఉన్నాడు, నేను ఆయనతో కంఫర్టబుల్గా ఉన్నాను. ఆయనకి చాలా ఆఫర్స్ వచ్చాయి, చాలామంది అడిగారు, ఆబ్వియస్లీ అడుగుతారు, మంచి డైరెక్టర్ కాబట్టి అడుగుతారు. కానీ ఇప్పుడు నాకు ఆపర్చునిటీ ఫస్ట్ ఆప్షన్ నాకే ఇచ్చాడు. ఫస్ట్ రైట్ ఆఫ్ రిఫ్యూజల్ లాగా నా దగ్గరికి ఆయన ఈ కథ ఉందండి అనడం, నేను చేయను అని అంటే అప్పుడు ఏమైనా ఆలోచించేవాడేమో. బట్ నేను ఎప్పుడు దాన్ని రిజెక్ట్ చేయలేదు. హ్యాపీ బర్త్డే మూవీ అవనండి, మతోదర 2 అవనండి, జైట్లీ అవనండి, ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే 2 మూవీస్ కూడా ఐ సెడ్ ఐఎమ్ రెడీ టు డూ. సో యాజ్ లాంగ్ యాజ్ హీఈస్ ఫ్రీ, కంఫర్టబుల్ విత్ మీ అండ్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్ మీ, దెన్ ద జర్నీ కంటిన్యూస్ కదండి. సో అలా కంటిన్యూ అవుతుంది జర్నీ. ఏంటి సార్ ఇది, ఫ్లాప్ ఒకవైపు, మైత్రి ఒకవైపు, అటేమో బిగ్గు, ఇటేమో మీడియం రేంజ్, ఈ ట్రావెల్ ఏంటి, ఈ సీక్వెన్స్ ఏంటి? అంటే ఏం లేదండి, నేను ఇంతకుముందు నేను నా సొంతంగా సినిమాలు కూడా చేసుకున్న కాబట్టి ఎప్పుడు ఒక గుల చేయాలి సినిమాలో మనం కూడా చేయాలి నా ఎప్పుడు ఇంట్రెస్ట్, కొంచెం కంటెంట్ డ్రివెన్ మూవీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్. అంతకుముందు చేసిన సినిమాలు కూడా అట్లాంటివే నేను. సో మైత్రిలో ఎట్లన్నా అది పెద్ద బ్యానరు, పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద హీరోలు, పెద్ద డైరెక్టర్లతో అందరూ మొత్తం టైప్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి స్మాల్ మూవీస్ అక్కడ ఎక్కడ ఫిట్ అవ్వదు. కాబట్టి అప్పుడు ఒక డిస్కషన్లో ఇవి కూడా చేస్తే బాగుంటుంది కదా, నేను చేసుకుంటాను అనడం జరిగింది. దానికి నవీన్ గారు, రవి గారు నో ప్రాబ్లం చేసుకో, మేము సపోర్ట్ యూ అని చెప్పడం జరిగింది. సో అలాగా మతువదలరా స్టార్ట్ అయింది. కంఫర్టబుల్ జర్నీ ఫర్ బోత్ ఆఫ్ అస్. సో సెలెక్టివ్గా నేను వాళ్ళకి తెలుసు నేను తీసుకొని వస్తే మంచి సబ్జెక్టే తెస్తున్నాను అని చెప్పి ఒక ఐడియా ఉంది కాబట్టి, కమర్షియల్గా వాళ్ళకు కూడా వైబుల్ ప్రాఫిటబిలిటీ ఉంది కాబట్టి వీఆర్ ట్రావెలింగ్ నైస్లీ టుగెదర్. ఓకే 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 అండి. ఇప్పుడు 5 months లోపు చేశారా? ఎన్ని రోజులు వర్కింగ్ డేస్? ఇది ఎగ్జాక్ట్గా 5 months 17 days అయిందండి. November 17 స్టార్ట్ చేసాం షూటింగ్, May 1 రిలీజ్ అవుతుంది. సో షూటింగ్ పార్ట్ అంతా మేము అంటే ఇందులో చాలా విఎఫ్ఎక్స్ ఓరియంటెడ్ షార్ట్స్ చాలా ఉన్నాయండి. అదంతా పర్ఫెక్ట్ ప్లానింగ్తో స్టార్టింగ్లోనే చేసే ఉన్నది. ఓపెనింగ్ సీక్వెన్సెస్ విఎఫ్ఎక్స్ సంబంధించి అన్నీ చేసేసి విఎఫ్ఎక్స్ వాళ్ళకి ఇచ్చేసాము. ఆ తర్వాత స్టోరీలోకి వెళ్ళి చేసుకుంటూ వెళ్ళిపోయాం అనమాట డేట్స్ని బట్టి. బై జనవరి ఆర్ ఆల్మోస్ట్ జనవరి ఎండింగ్కి, ఫిబ్రవరికి అయిపోయిందండి షూట్ మొత్తం. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ చేసుకున్నాం. మాకు కావాల్సిన విఎఫ్ఎక్స్ అన్నీ కూడా టైంకి వచ్చేసాయి. సో
ఒరిజినల్ ముందు నుంచే మే 1 అనేది మైండ్లో పెట్టుకున్నామండి. కాకపోతే పెద్ద సినిమా ఉంది కాబట్టి అది మేము అది చూద్దాం, అది అన్న తేడా ఉంటే దాన్ని బట్టి మనం తర్వాత వెళ్దాము, లేదంటే మే 1 రెడీగా ఉందాం, కాపీ అది రెడీగా పెట్టుకుందాం అనుకున్నాం. ఎప్పుడైతే పెద్ద అనౌన్స్ చేశారో పోస్ట్ పోన్ జూన్ 25కి, దెన్ మా దగ్గర ఎట్లా అన్నీ రెడీగా మేము ప్రొసీడ్ అయిపోవాలి. బడ్జెట్ అంతా కంట్రోల్లో ఉందంటారా? యా, అనుకున్న బడ్జెట్ మీద స్మాల్ వేరియేషన్స్ అది ఎట్లా ఉంటుంది కదండి. 5 to 10% అనేది కామన్ ఏ సినిమాకైనా. కాకపోతే ఇలాంటి సినిమాలకి మనం అనుకున్న బడ్జెట్, మనం అనుకున్న బిజినెస్ టార్గెట్స్ అవన్నీ మీకు వైబుల్గా అంతా మొత్తం బడ్జెటింగ్ చాలా డీటెయిల్డ్గా వేసామండి. మొత్తం బడ్జెట్ సెట్స్కి ఎంత అవుతుంది, విఎఫ్ఎక్స్కి ఎంత అవుతుంది, ఎన్ని నెంబర్ ఆఫ్ షూటింగ్ డేస్, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నాము. అన్నీ దాని ప్రకారంగానే జరిగాయి కాబట్టి అంత డీవియేషన్స్ ఎక్కువ ఏం లేవండి. సో విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే ఇప్పుడు చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా విఎఫ్ఎక్స్ వాడుతున్నారు, వాడకూడదని ఎక్కడ రూల్ లేదు. అది క్వాలిటేట్గా ప్లస్ ఇంకొకటి దానివల్ల విఎఫ్ఎక్స్ వల్ల సినిమా లేట్ అవుతుంది అని చెప్పటము అది పర్ఫెక్ట్ ప్లానింగ్ లోపమేనా? డెఫినెట్గా ప్లానింగ్ లోపమే అండి. ఇప్పుడు విఎఫ్ఎక్స్ అనేది ఇట్స్ వెరీ లెబోరియస్ అండ్ కంబర్సమ్ ప్రాసెస్ అండి. జస్ట్ లైక్ దట్ ఇట్లా మన ఫీడ్ చేస్తే కంప్యూటర్ అనేది అవుట్పుట్ వచ్చేది కాదండి. ఇట్ హ్యాస్ టు బి క్రియేటెడ్ అండి. సో ఆ క్రియేషన్ అనేది లాస్ట్ మినిట్ దాకా అది ఎలా వస్తుంది అనేది తెలియదండి. బికాస్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఇస్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ విల్ నాట్ హ్యావ్ ఎన్ ఐడియా. మనం ప్రివ్యూస్ చేసుకొని ఇలా ఉంటే బాగుంటుంది, బ్లాస్ట్ ఇలా వస్తే బాగుంటుంది అని మనం అనుకుంటాం. అది ఆ కాంపోనెంట్స్ అన్నీ కరెక్ట్గా వచ్చి ఆ బ్లాస్ట్ అలా వచ్చిందా లేదనేది అది కంప్లీట్ అయ్యేదా కూడా రాదండి. అండ్ అది టైం, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ రిక్వైర్డ్ లాట్ ఆఫ్ టైం. అంటే అసెట్ క్రియేషన్స్ అవనివ్వండి, రోటో అవనివ్వండి, లేదంటే దేర్ ఆర్ సమ్ కాంప్లికేటెడ్, అంటే సమ్ ఆఫ్ ది విఎఫ్ఎక్స్ వర్క్స్ విచ్ ఇన్వాల్వ్స్ యానిమల్స్, వాటరు, ఫైరు, ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్ వర్క్స్, చాలా టైం పడుతుంది. లాస్ట్ మినిట్ దాకా కూడా అవుట్పుట్, ఫైనల్ అవుట్పుట్ అనే వచ్చేదాకా కూడా మనకు ఎట్లా వస్తుంది అనేది మనకు తెలియదు. సో ఒకసారి మనం అనుకున్నట్టు రాలేదనుకోండి, ఒకసారి కరెక్షన్స్ పాసిబిలిటీ కొంచెం వరకు ఉంటుందండి. లేదంటే ఒకసారి మళ్ళీ ముందు నుంచి స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు. సో అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఇట్ విల్ డిపెండ్ ఆన్ ద పీపుల్ హు ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అండి. ఇప్పుడు స్టూడియో పెద్దది ఉండొచ్చు, బట్ పని చేస్తున్న వాళ్ళు అంత పర్ఫెక్ట్గా లేకపోతే కూడా కొద్దిగా డ్యామేజెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయండి. సో ఇట్స్ రిస్కీ థింగ్ అంతే. దానికి టైం ఇస్తే అన్నీ ప్రాపర్గా ఇస్తే సరిపోతుంది. మీరు లాస్ట్ మినిట్లో షూటింగ్ చేసి నాకు ఈరోజు ఇచ్చేసాను, నా పని అయిపోయింది, నువ్వు నాకు నెక్స్ట్ మంత్ ఇచ్చేసాయి అంటే అది వర్కౌట్ కాకపోవచ్చు. ఓకే, ఈ జట్ల విషయానికి వస్తే ఈ విఎఫ్ఎక్స్ అలాంటి సిచ్యువేషన్, అలాంటి సీన్లు ఉన్నవి న్యాచురల్గా కొన్ని షూట్ చేసి దాని ఎక్స్టెన్షన్కి వెళ్ళారా, లేదంటే కంప్లీట్ ఇమాజినేషన్కి వెళ్ళారా? లేదండి, న్యాచురల్గానే షూట్ చేసి దాని ఎక్స్టెన్షన్స్కి వెళ్ళామండి. అంటే ఇప్పుడు మీరు ట్రైలర్లో చూసుంటారు, సత్య ఫ్లైట్ బయట ట్రావెల్ చేయడం, ఇవన్నీ కూడా అవన్నీ గ్రీన్ మ్యాట్లో చేసి దాని తర్వాత అవన్నీ క్రియేట్ చేసుకోవడమేనండి. ఓకే, అంటే చాలా వరకు పెద్ద సినిమాలకి చాలా వాటికి పోస్ట్ పోన్ కారణము విఎఫ్ఎక్స్ అనే చెప్తుంటారు. ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో టాప్ బ్యానర్స్ ఒక 5-6 బ్యానర్స్, 5-6 మేజర్ సినిమాలు తీసే బ్యానర్సే ఉన్నాయి, వీళ్ళే లీడ్ చేస్తుంటారు. ఎందుకని ఈ టెక్నాలజీని మన దగ్గర ఎక్కువగా దాన్ని మనకు అనుగుణంగా తీర్చిదిద్దలేకపోతున్నారు? అంటే దీనిలో చాలా ఎలిమెంట్స్ ఉంటాయండి. ఇప్పుడు ఈ టెక్నాలజీ అంటే ఇప్పుడు ఇట్స్ ఎ స్పెషలైజ్డ్ జాబ్ అండి. దానికి కంటిన్యూస్ సూపర్విజన్ కూడా ఉండాలండి. ఇప్పుడు కంటెంట్ ఇచ్చేసి దాని గురించి మళ్ళీ మర్చిపోయి డైరెక్టర్ టోటల్గా సబ్సిక్వెంట్ వేరే షూటింగ్స్లో బిజీ అయిపోయి ఆ ఫైనల్ అవుట్పుట్ వచ్చేదాకా కూడా దాన్ని కరెక్ట్గా అక్కడక్కడ అప్పుడప్పుడు చెకింగ్ చేసుకొని ఫైనల్ అవుట్పుట్ వచ్చింది, అదేంటి ఇట్లా వచ్చింది, ఇది నేను ఇట్లా కదా చెప్పింది అనే అట్లాంటి సిచ్యువేషన్స్ లేనంతసేపు మీకు ఈ కాంప్లికేషన్స్ ఉండవండి. బట్ ఇన్వేరియబుల్ ఏమవుతుందంటే టైం ప్రెషర్స్ అవనండి, లేదా షెడ్యూల్స్ అవనండి, లేదా డేట్స్ ఆఫ్ ద ఆర్టిస్ట్ అవనండి, ఓ పక్కన షూటింగ్ కంటిన్యూస్ జరుగుతూనే ఉంటాయి, ఓ పక్కన వర్క్స్ సైమల్టేనియస్గా ప్యారలల్ జరుగుతుంటాయి. ఏదో ప్రూఫ్ చూపెడతారు, ఓకే ఇది బాగానే చేసేమని అంటారు. ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి ఒకసారి సాటిస్ఫాక్టరీగా ఉండొచ్చు, ఒకసారి సాటిస్ఫాక్టరీ లేకపోవచ్చు. సో అది కంటిన్యూస్ సూపర్విజన్ మానిటరింగ్ ఉంటే కొంచెం టు సమ్ ఎక్స్టెంట్ వీ కెన్ సేవ్ ద డిలేస్ అని నేను అనుకుంటున్నాను. సరే, కట్ చేస్తే వెన్నెల కిషోర్, సత్య ఏంటి సార్, ఎవరిని డామినేట్ చేసే విధంగా ఉంటారు? ఇద్దరు కాంబినేషన్ అనేది మంచి హిలేరియస్గా ఉంటుందండి. ఇద్దరు టైమింగ్ కూడా ఒకే రేంజ్లో, వాళ్ళిద్దరు కాంబినేషన్ వాళ్ళ మధ్యలో జరుగుతున్న కాన్వర్జేషన్స్ అవనండి, డైలాగ్స్ అవనండి, ఇంకేదైనా అవనండి, అన్నీ పర్ఫెక్ట్గా ఉంటుందండి. వెన్నెల కిషోర్ దగ్గర నుంచి మీకు కొంచెం సర్ప్రైజ్ ఎలిమెంట్ టువర్డ్స్ ద ఎండ్ మీకు అర్థమవుతుంది మీకు ఏంటనేది. సత్యాది కూడా క్యారెక్టరైజేషన్ ఇస్ వెరీ వెల్, చాలా బాగా ట్రీట్ చేశాడండి దాన్ని. సో ఆడియన్స్ కూడా చాలా క్యూరియాసిటీతో చూస్తారని నేను అనుకుంటున్నాను. ఇద్దరిని ఈక్వల్గానే ఇంపార్టెన్స్ ఉందండి సినిమాలో.
హైలైట్స్ అంటే ఏం చెప్తారు? అంటే ఎలాగో ఫ్లైట్ కాబట్టి ఓ సెట్ వేసి ఉంటారు. కొన్ని రోజులు షూట్ చేసి ఉంటారు. ఆ ఇమాజినేషన్ కామన్ ఆడియన్స్‌కి రావటానికి ఎలాంటి 2 రోజులు షూట్ ప్రికాషన్స్? చేయలేదండి. సెట్ వేసి సెట్‌లో దగ్గర దగ్గర 48 డేస్ చేసామండి షూటింగ్. ఫ్లైట్‌లో వి హాడ్ ఎకానమీ క్లాస్, బిజినెస్ క్లాస్ అండ్ డైమండ్ క్లాస్ అని స్పెషల్ క్లాస్ ఒకటి, అంటే ప్రైవేట్ జెట్స్ ఎలా ఉంటాయో దానిలాగా ఒకటి క్రియేట్ చేసామండి సెపరేట్గా ఒక ఇమాజినేషన్ అది. అది కాకుండా కార్గో హోల్డ్, కాక్పిట్, బాత్రూంలో ఫైట్ ఒకటి సీక్వెన్స్ చేసాము. సో 40 అవుట్ ఆఫ్ ది 62 డేస్ ఆఫ్ షూటింగ్ 48 డేస్ టు 50 డేస్ మేము ఫ్లైట్లోనే చేసామండి. సో అది చాలా యూనిక్గా డిజైన్ చేసి దాని ప్రకారంగా అన్ని ప్లానింగ్ చేసుకుని చేసామండి. దాన్ని ఇంట్రెస్టింగ్గా డిఫరెంట్గా ఉంటుంది సినిమా అవుతుంది గ్యారంటీగా. ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాతకి మీకు కామన్ ఆడియన్ బయటకు వచ్చాక ఎలా ఫీల్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇందులో మంచి స్టోరీ ఉంది, స్టోరీ తగ్గట్టుగా కామెడీ ఉంది, ఆ కామెడీ ఫ్లో అవుతుంది స్టోరీలో అని అనుకుంటారని నాకు కాన్ఫిడెన్స్ ఉందండి నాకు. రితీష్ మీకు చెప్పిన దానికన్నా ఇంకా ఇంకా తన ఇంగ్రీడియంట్స్ ఎక్కువ వేసి చాలా ఫైన్ ట్యూన్ చేశాడని ఫీల్ అవుతున్నారా? డెఫినెట్గా ఇంప్రూవైజేషన్స్ అనేవి ఉన్నాయండి. చెప్పిన వాటి మీద తర్వాత చేస్తున్నప్పుడు కొన్ని ఇంప్రూవైజేషన్స్ ఉంటాయి. ఒక్కోసారి వాళ్ళ ఇన్పుట్స్, సత్య గారి ఇన్పుట్స్ కానీ వెనల్ కిషోర్ గారి ఇన్పుట్స్ కూడా వస్తుంటాయి. ఈ అన్నిటితో కలిపితే మటుకు డెఫినెట్గా ఫైనల్ అవుట్పుట్ మంచి డీసెంట్ అవుట్పుట్ వచ్చిందని బిలీవ్ చేస్తాను. బిజినెస్ పరంగా చెప్పండి. ఏంటి ఎలా జరిగింది ఏంటి? అంటే ఓటీటీ ముందుగా మీకు ఓకే అంటే అవ్వటమా? ముందుగా ఇది సేల్ అవ్వలేదండి. ముందుగా ప్రాబ్లీ దే మస్ట్ థాట్ సత్య నీరో కింద పెట్టి చేస్తున్నారు, ఏంటి వర్కౌట్ అవుతుందా అవదా అనుకున్నారో ఏంటో తెలీదు. ఇనీషియల్గా ఓటీటీ క్లోజ్ అవ్వలేదు, బట్ టువర్డ్స్ ద ఎండ్ క్లోజ్ అయిందండి. సో దట్ ఈస్ కంఫర్టబుల్ ఇనఫ్. సరే, జెట్లీ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు మనమే ఫౌజీ చేస్తున్నాం, మనమే అన్ని సినిమాలు, పెద్ద సినిమాలు అన్నీ ఆల్మోస్ట్ మనమే చేస్తున్నాం. అన్నీ ఆన్ టైం వస్తాయంటారా? ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు ఈజ్ వెరీ ఫాస్ట్ అండి. మొన్న జూన్ 20, 2025 అనుకున్నాం, కానీ అది అవ్వకపోవడం కారణాలు వేరియస్ అదర్ రీజన్స్, నాట్ బికాస్ ఆఫ్ హిమ్. బట్ నౌ వీ హ్యావ్ అనౌన్స్ నెక్స్ట్ ఇయర్ జూన్ అనౌన్స్ చేసాం. సో అది 100% కన్ఫర్మ్డ్గా వచ్చేస్తుంది, డౌటే లేదు అందులో. సో ఫౌజీ అంటారా, ఫౌజీ మాకు కొంచెం డిలేస్, ఇనీషియల్ డిలేస్ అనేది డేట్స్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత బల్క్ డేట్స్ ఇచ్చారు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు 80% ఆఫ్ ద మూవీ కంప్లీట్ కూడా, అది కూడా ఈ ఇయర్లో ఏదో విధంగా టార్గెట్ చేసి రిలీజ్ చేస్తాం, అక్టోబర్ కానీ డిసెంబర్ కానీ అనుకుంటున్నాం అండి. రణబాలి కూడా సెప్టెంబర్ అనౌన్స్ చేసాం. వీఆర్ ఆన్ టార్గెట్ ఫర్ కమింగ్ ఫర్ ద మూవీ. పెద్ది మార్చ్ అనుకున్నాం, జూన్కి వెళ్ళింది అనుకుంటా, కొంచెం స్లైట్ డిలే ఇన్ దట్. ఇంకా ఇంకా జయ హనుమాను నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ ఉంటుంది. అది ఇప్పుడు స్టార్ట్ అయింది షూట్ అది. సో అది కూడా అంటే పెద్ద వాళ్ళందరూ ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి అందరు డేట్స్ తీసేసుకున్నాం, అన్నీ సెట్ అయిపోయినాయి. సో ప్రొడక్షన్ పార్ట్ షూట్ చేసేస్తే దాదాపు విఎఫ్ఎక్స్కి వెళ్ళిపోతాయి. అది విఎఫ్ఎక్స్ ఓరియంటెడ్ మూవీ అది చాలా మటుకు. సో దట్ ఆల్సో యాజ్ పర్ టార్గెటే ఉంటుందండి. ఇకపోతే స్టార్ట్ కన్ మూవీస్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు సుకుమార్ గారు, రామ్ చరణ్ గారిది, అది కూడా 1 year టార్గెట్ని పెట్టుకుంటున్నాము. అలానే అల్లు అర్జున్, లోకేష్ కనకరాజ్ గారిది, అది కూడా 1 year టార్గెట్ అనుకుంటున్నాం. అది వర్స్ట్ కేస్ సినారియో నవంబర్లో స్టార్ట్ అవుతే పోనీ 2027లో కాకపోతే 28 బిగినింగ్లో రావచ్చు. సో అన్నీ పర్వాలేదు, అన్నీ బాగానే జరుగుతున్నాయి, షూటింగ్స్ అన్ని ప్రోగ్రెస్లో బాగానే ఉన్నాయి. మహేష్, సందీప్ పొంగ అంటున్నారు, చూద్దామండి. అది ఫస్ట్ వారణాసి అయిపోయినండి. సరే, ఈ పెద్ద సినిమాల గురించి మాట్లాడటానికి రీజన్ ఏంటంటే, ఒక పెద్ద సినిమా వస్తుంది అంటే చాలా చిన్న సినిమాలు వెనక్కి వెళ్ళిపోతారు. ఆ సినిమాతోటి మనకెందుకు, అది అయిపోయిలే అనేది. ఆ ఇంపాక్టు బిజినెస్ పరంగా చాలా ఉంటుంది. అంటే ఈ పెద్ద సినిమా రిలీజ్ కాలేదనే టెన్షన్ ప్రొడ్యూసర్కి ఉంటుంది, ఆ టైంకి రాలేకపోతున్నాము, మనం వస్తే బాగుండేదని చిన్న సినిమా ప్రొడ్యూసర్కి ఉంటుంది. అటు థియేటర్ వాళ్ళకేమో, అరే నా థియేటర్కి కలెక్షన్ వచ్చేది, నా క్యాంటీన్ ఫుల్ అయ్యేది అనేది వాళ్ళకు ఉంటుంది. వీళ్ళ మీద డిపెండ్ అయిన చాలామంది థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇన్పార్షల్లీ డిపెండ్స్ అపాన్ ది మూవీ రిలీజెస్. ఇవి ఎప్పటికి సెట్ అవుతాయంటారు? అంటే ఇప్పుడు మార్కెట్ డైనమిక్స్ అలా ఉందండి, మనం ఏం చేయలేము దాన్ని. అంటే ఇప్పుడు ఎగ్జిబిటర్ తను సర్వైవ్ అవ్వాలని తను అనుకుంటాడు, డిస్ట్రిబ్యూటర్ తను సర్వైవ్ అవ్వాలని తను అనుకుంటాడు, ప్రొడ్యూసర్ తను సర్వైవ్ అవ్వాలని తను అనుకుంటాడు. అందరూ ముగ్గురు ఇంటర్డిపెండెంట్ అయినా సరే ఎవరు గోల్స్ వాళ్ళకి ఉంటాయి. అరే నేను ఇంత ఖర్చు పెట్టాను కూడా నాకు రికవరీ ఉండాలని నేను అనుకుంటారు. డిస్ట్రిబ్యూటర్ గారు అయినా ఇంతకుముందు సినిమాలన్నీ లాస్ అయినాయి, ఇవన్నీ కూడా ఈ సినిమాలో కవర్ అవుతే బాగుంటుందని అనుకుంటాడు. ఎగ్జిబిటర్ కూడా నా క్యాంటీన్ సేల్స్ సరిగా లేవు, లేదా రెంటల్ సరిగా రాలేదు, పర్సంటేజ్ సరిగా రాలేదు, ఈ పెద్ద సినిమాలతో వస్తాయి కదా అని తను అనుకుంటాడు.
సో ఇన్ ద ప్రాసెస్ స్మాల్ ఫిలిం డెఫినెట్లీ సఫర్ అనేది ఉంటుందండి. ఆల్వేస్ బిగ్ ఈజ్ బిగ్, స్మాల్ ఈజ్ స్మాల్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ దాట్. ఇప్పుడు దేనికైనా రన్ అనేది ఇప్పుడు వెరీ రేర్గా 50 days రన్కి వెళ్తుంది, కానీ తత్మే ఏదున్నా 3 weeks 4 weeks తప్ప ఏముంటలేదు. సో పెద్ద సినిమా అయినా సరే మీరు రన్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ థియేటర్లో వేద్దాము, ఈ వేరే థియేటర్ మిగిలిన థియేటర్స్ అన్నీ చిన్న సినిమాకి ఇద్దాము అనే యాటిట్యూడ్, ఆ మెంటాలిటీ ఇప్పుడు ఇంకా రావడం లేదు వాళ్ళ మైండ్లోకి. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఏమనుకుంటారు, అది ఈ సినిమా 4 weeks గట్టిగా ఆడుతుంది కాబట్టి 4 weeks మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ థియేటర్ చేసేద్దాం పెద్ద సినిమాకి అని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా సో మచ్ ఇస్ అట్ స్టేక్ ఫర్ దెమ్, వాళ్ళు దాని ఈక్వలెంట్ స్టేక్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి. సో ఇది కొద్దిగా ట్రిక్కీ క్వశ్చన్ అండి మీరు అడిగింది. ఇది ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ సిచ్యుయేషన్ ఫర్ ఎవ్రీ వన్. సో బట్ పొటెన్షియల్ అనేది ఎప్పుడు ఉంటుందండి. ఇప్పుడు పండగ టైంలో 4 సినిమాలు వేయగలిగినప్పుడు, అదే మీరు ఇప్పుడు May 1 ఒకవేళ పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది, దాంతో 3 చిన్న సినిమాలు ఎందుకు వేయచ్చు. కానీ పండగ టైంలో వచ్చేంత క్రౌడ్ May 1 వచ్చేంత క్రౌడ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ పెద్ద సినిమా ఆ టైంకి వస్తుంటే అందరూ దానికే ప్రిఫరెన్స్. ఇప్పుడు పెద్ద ఒకవేళ April 30th రిలీజ్ అంటే May 1 రిలీజ్ అవుతున్న సినిమాలుకి డెఫినెట్గా స్టెప్ మదర్లీ ట్రీట్మెంట్ అనేది వచ్చేసేది, డౌట్ లేదు అందులో. సో అన్లెస్ దట్ బిగ్ మూవీ డజంట్ డూ వెల్, అప్పుడు తర్వాత నెమ్మదిగా స్లోలీ ఇంక్రీజ్ చేయడం తప్ప. అది బాగా ఆడింది అనుకోండి, వీళ్ళు కిల్ అయిపోయినట్టు. సో ఇది కొద్దిగా వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. వీ హోప్ దట్ థింగ్స్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్ అండ్ సమ్ సొల్యూషన్ కమ్స్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎవ్రీ వన్ అండి. అది హోప్ అంతే. అంటే ఇది చాలాసార్లు నేను అంటే చాలామంది ప్రొడ్యూసర్ల దగ్గర కానీ డైరెక్టర్ల దగ్గర కానీ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏ సిచ్యువేషన్ ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళు మాత్రమే నా సినిమా వరకు చాలు అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కలెక్టివ్గా ఒక డిసిషన్ తీసుకుందామనే సిచ్యువేషన్ అంత గుడ్ అట్మాస్ఫియర్ ఉందంటారా ఫిల్మ్ ఇండస్ట్రీలో? ఎవరు ఇష్యూస్ వాళ్ళకుంటాయి, ఎవరు ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. సో ఒక సినిమా పెద్ద సినిమా ఎవరైనా చేసినప్పుడు వాళ్ళు కూడా ఎంత రికవరీ చేసుకోవాలంటే అంత బాగుంటుందని అనుకుంటారు. ఈ కలెక్టివ్ డిసిషన్స్ తీసుకోవాలనేది ఒకసారి వర్కౌట్ అవ్వచ్చు, ఒకసారి వర్కౌట్ కాకపోవచ్చు. సో ఆ స్టేజ్లో వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంతమందికి అడ్వాంటేజ్ ఉండొచ్చు, కొంతమంది డిసడ్వాంటేజ్ ఉండొచ్చు. సో అంత ధైర్యం చేసి కూర్చొని డిస్కస్ చేసే సిచ్యువేషన్స్ అయితే ఇప్పుడు దాకా ఏమీ రాలేదు. వస్తే బాగుంటుంది, అది అన్నీ సార్టెడ్ అవుతే బాగుంటుందని కోరుకుంటున్నానండి. అంటే ఇంకొకటి అండి, అంటే అపార్ట్ ఫ్రమ్ ఇది మన జెట్లీ పక్కన పెడితే ప్రొడ్యూసరే డిస్ట్రిబ్యూటరు, ప్రొడ్యూసరే ఎగ్జిబ్యూటరు, ప్రొడ్యూసరే అన్నీ అవటం కూడా ఒక ఈ రీజన్స్ అయ్యి ఉండొచ్చు అంటారా? అలా ఏం లేదండి, ఎందుకంటే సింగిల్ థియేటర్ ఓనర్స్ తోటి ఒకళ్ళిద్దరితో మాట్లాడినప్పుడు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసింది ఒకటే, అంటే పెద్ద సినిమా అనేసరికి రెంట్ ఇస్తారు, ఇది ఉంటుంది, మిగతా 2 weeks థర్డ్ వీక్ అనేసరికి పర్సంటేజ్ అంటారు, మేము ఎలా సర్వైవ్ కావాలనేది వాళ్ళు అంటారు. వీళ్ళు అంటారు వాళ్ళ ప్రాపర్టీకి వాళ్ళకి వాల్యూ పెరుగుతుంది తప్ప మేము కదా గ్యాంబ్లింగ్ చేసేది, మేము కదా ఇబ్బంది పడేది అనేది ప్రొడ్యూసర్స్ అంటారు. అంటే ఎగ్జాక్ట్ అందరూ ఒకటే అవ్వటం రీజనా, లేదు అంటే ఒకళ్ళే 4 పాత్రలు పోషించడం అనేది రీజనా ఇక్కడ? నా ఉద్దేశంలో ఏంటంటేనండి, ఇది catch-22 సిచ్యువేషన్ అండి. ఇప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు కరెక్టేనండి, కాదనట్లేదు. అలానే ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రొడ్యూసర్స్ కరెక్టేనండి. డిస్ట్రిబ్యూటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళు చెప్పేది వాళ్ళు కరెక్టే అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ ఇస్ ద కంటెంట్ క్రియేటర్ అండి. ప్రొడ్యూసర్ లేనిదే అసలు కంటెంట్ లేదు, థియేటర్ అనేది డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు, థియేటర్ అనేది ఉండదండి. సో కానీ వాళ్ళకి వర్కౌట్ కానప్పుడు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, అరే ఇదేంటి నాకు వర్కౌట్ కానప్పుడు నేను ఎందుకు బిజినెస్ చేయాలి, నేను క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతే బెటర్ కదా, లేదంటే నా డిమాండ్స్ నేను పెడతాను, ఆ డిమాండ్స్ ప్రకారం ఇస్తే చేస్తాను, వాళ్ళు ఇవ్వకపోతే క్లోజ్ చేసుకుంటున్నాను ఆయన అనుకున్న తప్పలేదండి. సో ఇదేంటంటే ఇది విన్ విన్ సిచ్యువేషన్ రావాలంటే అందరికీ ఇది కొన్ని కాంప్రమైజెస్, కొన్ని సాక్రిఫైజెస్ అందరి తరఫు నుంచి అవుతే 100% సొల్యూషన్ వస్తుందండి దీనికి. ఎందుకంటే వాళ్ళు కూడా అందరిని స్క్రీన్స్ పెట్టుకొని వాళ్ళు కూడా ఫీడింగ్ లేకపోతే వాళ్ళకి ఇబ్బంది. సో అలానే ప్రొడ్యూసర్స్ కూడా ఇప్పుడు కష్టపడి సినిమా చేసి ఖర్చు పెట్టి చేసిన తర్వాత రెవెన్యూ సరిగా రాదు, ఆ సిస్టమ్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయబోతున్న సిస్టమ్ వల్ల రెవెన్యూ సరిగా రాదనుకుంటే వీళ్ళకి ఇబ్బంది. సో మధ్యలో నేను డిస్ట్రిబ్యూటర్ అనేవాడు కూడా నలిగిపోతూ ఉంటాడు. సో ఈ అందరం కూర్చొని ఇప్పుడు అదే దట్స్ వాట్ వీఆర్ ప్లానింగ్ అండి. ఛాంబర్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి అందరినీ కూర్చోబెట్టి ఒక విన్ విన్ సిచ్యువేషన్, మీరేం వదులుకుంటారు, మేమేం వదులుకుంటాము, మీకు ఏమి అడ్వాంటేజెస్, వీళ్ళకి ఏమి డిసడ్వాంటేజ్, ఇవన్నీ ఒకసారి డిస్కస్ చేసుకుంటే ఒక సొల్యూషన్ అనేది వస్తుందని కాన్ఫిడెన్స్ ఉందండి నాకు. సరే, జెట్లీ విషయానికి వస్తే
వీఆర్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎగ్జాక్ట్గా రావటానికి, థియేటర్కి రావటానికి? ఇట్స్ అ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ అ గుడ్ స్టోరీ ఇన్ ద మూవీ. కామెడీ అంటే ఉట్టి జస్ట్ కామెడీ లాగా కాకుండా స్టోరీతో పాటు వెళ్తున్న కామెడీ హ్యూమరస్గా అందరు ఆర్టిస్ట్ దగ్గర నుంచి మంచి కామెడీ టైమింగ్తో మంచి పంచులతో డెలివరీ అయిన మూవీ అని చెప్తున్నాను ఆడియన్స్కి. సో డెఫినెట్గా ఫుల్ ఫ్లెజ్గా ఎంజాయ్ చేసి బయటికి వెళ్తారనే కాన్ఫిడెన్స్ నాకు ఉందండి. ఓకే, వీళ్ళతోటి సినిమా చేయటం ఒక ఎత్తు అయితే ప్రమోషన్ తీసుకురావడం ఒక ఎత్తు. వీళ్ళని ప్రమోషన్కి ఎప్పటి నుంచి సత్యాన్ని మేము చేయగలిగినంత చేసేసామండి ఆల్రెడీ. వాట్ ఎవర్ పాసిబుల్ ఫ్రమ్ అవర్ ఎండ్ త్రూ వేరియస్ రీల్స్ కానివ్వండి, లేదా గ్లిమ్స్ అవనండి, ట్రైలర్ అవనండి, సాంగ్ అవనండి, మేము చేయాల్సినవి అన్నీ మనం చేసాము. మేము ఫాలో అవుతుంటాం కాబట్టి సోషల్ మీడియాలో ఎలా రిసీవ్ అయింది ఏంటి అనేది సాటిస్ఫాక్టరీగా ఉందని మా పిఆర్ మేనేజర్స్ అందరూ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు, మంచి కమెంట్స్ వచ్చాయి అనేది చెప్పడం జరుగుతుంది. సో దీనికోసం కొంచెం వెయిట్ చేస్తున్నారు అని ఒక ఒపీనియన్లో ఉన్నాము. సినిమా బాగానే ఉంటుంది, సినిమా చూడొచ్చు అనేది కొంతమంది ఆడియన్స్ అయితే 100% ఉన్నారని హోప్తో ఉన్నాము. వాళ్ళు వచ్చి చూసి వాళ్ళు వెళ్ళి మళ్ళీ 10 మందికి చెప్పి ఈ సినిమా చాలా బాగుందని చెప్పి అలా స్లోగా మౌత్ పబ్లిసిటీతో స్ప్రెడ్ అవుతుందని హోప్తో ఈ సినిమాని మేము May 1st రిలీజ్ చేస్తున్నామండి. ఓకే అండి, రైట్ సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.